you doing fishing today? Yeah. So is it like your hobby or what? Yeah, I mean, I just do it for Three, two, one. అస్సలాము అలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు కదా, నేనైతే సౌత్ క్యారోలినాలో మెర్టిల్ బీచ్లో అయితే ఉన్నాను. చూడండి, ఎప్పుడైనా మీరు ఓషన్స్లో ఫాగ్ అవ్వడం చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడైతే మొత్తం ఫాగే ఉంది. నిన్న నైట్ అయితే చాలా బాగుంది, ఇప్పుడు చూస్తే మొత్తం ఫాగే ఉంది. ఎందుకంటే ఈరోజు సడన్గా టెంపరేచర్ అయితే రేజ్ అయిందంట. నిన్నైతే చాలా కోల్డ్గా ఉండింది, ఈరోజు సడన్గా 75 డిగ్రీస్కి అయితే అయిపోయింది. సో అందుకే ఇంత ఫాగ్ అయితే ఉంది. సో మాకు ఇక్కడ వింటర్ జరుగుతుంది. వింటర్లో ఎవరు బీచెస్కి వెళ్ళారు. ఈరోజు టెంపరేచర్ రేజ్గా ఉందని చెప్పి మేమైతే వచ్చేసాము. దగ్గరలో మెటల్ బీచ్, ఇది 3.5 అవర్ ట్రావెల్. అంకుల్ ఎంత బాగా కూర్చో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ గురించి తలుచుకుంటాను అనుకున్నాడు. నేను నిద్రలో వేస్తానే చాలా అయితే ఫాగ్ ఉన్నింది. సో మొత్తం అంత వ్యూ అయితే ఏం లేకుండా ఉన్నింది. సర్లే చిన్న వాక్ చేద్దామని చెప్పి కిందకు వచ్చా. ఇప్పుడు ఫాగ్ క్లియర్ అవడంతో మళ్ళీ బ్యాక్ హోటల్ వెళ్తా ఉన్నా. రోడ్ చూడడానికి ఏదో GTA గేమ్లో ఉన్నట్టుంది, అండ్ ఈ బిల్డింగ్స్ కూడా అలానే అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫాగ్ అయితే క్లియర్ అవుతుంది. పైకి హోటల్లోకి వెళ్దాం, ఎలా ఉంటుందో వ్యూ చూద్దాం పైనుంచి. సో ఇప్పుడైతే అపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. వెయిట్ చేయండి. రెడీ, 3, 2, 1. ఈ మెర్టిల్ బీచ్ సమ్మర్లో చాలా పాపులర్ అనమాట. ఇప్పుడు చూసినట్టే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు వింటర్ కదా, ఇలా అయితే ఉండదు, చాలా చలిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ సీజన్ ఉన్నట్లే ఉంది. మార్నింగ్ ఫాగ్ ఉండడంతో ఇంతమంది లేకుండా ఉన్నారు. ఇప్పుడు క్లియర్ అవ్వగానే అందరూ వచ్చేసారు. వీటిని చూస్తానే నాకు నా ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా బిల్లు కట్టేటప్పుడు ఇలా దూరంగానే అంటారు, అరే పే చేయండి అంటే. ఒకటి చూస్తే ఫోన్పేలో లిమిట్ అయిపోయింది అంటాడు, ఒకటి చూస్తే ఫోన్పేని యూజ్ చేయడం అంటాడు. సరే డబ్బులన్నా కట్టరా అంటే పర్స్ తీసుకురాలేదంటాడు వాడు, ఇలా పారిపోతూ ఉంటాడు. పోనీ లిమిట్ ఎంతరా నీదంటే 0 బ్యాలెన్స్ మమ్మ అంటాడు. సరేలైతే ఇంకొంచెం సేపు చిల్ చేసేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం. సో ఇప్పుడైతే హోటల్ నుంచి బయటకు వచ్చాము. దగ్గరలో ఏదో మంచి స్పాట్ ఉందని. ఓహో, ఇక్కడ చూడండి, హోటల్ని పిరమిడ్ చేసేస్తున్నారు వీళ్ళు, టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలని చెప్పి. ఓహో, డేంజర్ ఉన్నారు భయ్ ఇక్కడ మనుషులు. సో మధ్యాహ్నం అయితే అయిపోయింది. నేను మార్నింగ్ చూపించా కదా, ఇదే అది. అక్కడ నుంచి వెళ్ళడానికి లేదు, సో ఇందాకే వచ్చాము. సో ఇదే అది. దీంట్లో అయితే పైన సీ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇప్పుడే కార్ పార్క్ చేసాము, ఇంకా పార్కింగ్ ఫీ చూస్తాము. సో పార్కింగ్ అయితే ఫ్రీ ఉంది, హాఫ్ సీజన్ అని చెప్పి. సో చలో లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూడండి, జస్ట్ వాక్ చేయడానికి మాత్రం $2 అంట. ఫిషింగ్ వాళ్ళకి $12 అంట. ఇక్కడ లోపల చాలామంది ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడే లిఫ్ట్ ఆన్ చేసా, వెళ్దాం పైకి దీనిలో నుండి. సో లోపల మొత్తం చాలా క్లాసిక్గా ఉంది. ఇక్కడ ఎక్కువ టాయ్స్ లేవు, నాకు తెలిసి సీజన్ కాదు కాబట్టి అనుకుంటా. ఎక్కువ ఆర్డర్ కదా. నేను మెల్లికి డబ్బులు కట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ తాత వదలలేదు. నా దగ్గర విఐపి పాస్ ఉంది అని చెప్పిన, ఇక్కడ విఐపి పాస్లు అలాంటివి ఏం లేవని చెప్పినాడు. వాచ్తో పే చేయొచ్చా అని చెప్తే, నాకు డబ్బులు ఇస్తే చాలు, దేంట్లో అయినా పే చేయను అన్నాడు. సో ఇలా అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సన్సెట్ జరుగుతుంది ఒక సైడ్. సో నాకు ఇప్పుడు టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక్కడ కనిపించేటివన్నీ హోటల్స్ ఆర్ రిసార్ట్సే ఉంటాయి.
లెఫ్ట్ సైడ్ చూడండి డౌన్ టౌన్ కనిపిస్తుంది, పెద్ద స్కై వీల్. అది మెటల్ బీచ్ సెంటర్. హలో, హౌస్ ఇట్ గోయింగ్? Great. ఇక్కడైతే చాలా చల్ల గాలి వస్తుంది. ఎండలో ఉంటే ఓకే ఓకే. ఇంకా కొంచెం దగ్గర వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం ఫిషింగ్కి అయితే వచ్చారు. చూడు, అందరూ ఫిషింగ్ అయితే చేస్తారు. అక్కడ ఉన్న అంకుల్ అప్పటి నుంచి నేను వీడియో తీసే చూస్తూ ఉన్నాడు, ఫోజెస్ ఇస్తూ ఉన్నాడు. టీడీపీ అనుకుంటా, 2 ఏళ్ళు చూపిస్తూ ఉన్నాడు. సరే హాయ్ చెప్దాం అంకుల్కి. How's it going, sir? I'm great. So you're doing fishing today? Yeah. So is it like your hobby or what? Yeah, I mean, I just do it for fun, you know what I mean? So you from here? No, I'm from New Hampshire. Oh, have a good one. Thank you. ఏం మాట్లాడతాంలే అంకుల్తో అని చెప్పి బాగా చెప్పిన. ఆ లాస్ట్లో ఏముందో చూద్దాం రండి. అందరూ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు మంచి ఫోకస్గా. వీళ్ళు పిచ్చోళ్ళు ఫిషింగ్ చేసి మళ్ళీ ఆ ఫిష్ని అక్కడే వదిలేస్తారంట. చూద్దాం ఎవరైనా దొరుకుతారేమో. లాస్ట్కి వీడితో పట్టినాడు చేప. నేను ఆ చేప వీడియో తీసే లోపలే అప్పుడే వదిలేస్తున్నాడు వీడు. పడతారెందుకు మరీ వదిలేసారెందుకు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి వెళ్ళాం. ఆ చేప ఇలా అనుకుంటా ఉంటుంది, ఒక్కసారి నన్ను వదిలి చూడు, ఇంకోసారి జీవితంలో ఇటువైపు రాను అని చెప్పి. ఫైనల్లీ దాన్ని కోరిక అయితే నెరవేరింది. నా డిన్నర్ పోయి అనుకుంటా అంటాడు వీడు. చలో ఇక్కడ నుంచి డౌన్ టౌన్ పోతాం. ఇంకా ఇప్పుడు ఎక్కువ టైం అయిపోయింది. మళ్ళీ ఫాగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లాగా. చూడు మొత్తం ఫాగ్ అయిపోయింది, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం. చూద్దాం నైట్ ఎలా ఉంటుందో. వెళ్ళే ముందు ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ కూడా మొత్తం ఫాగ్ అయితే అయిపోయింది. చల్ల వెళ్ళిపోదాం, ఇప్పుడే ఎక్కువసేపు అయిపోయింది ఇక్కడ. సో ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ పేరు 2nd Avenue పియర్. మీరు ఇక్కడికి వస్తే చూడండి. సో ఇప్పుడైతే నాకు టైం 5:30 అవుతుంది. ఇప్పుడే డౌన్ టౌన్లోకి వచ్చాము. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ డౌన్ టౌన్ ఇలా అయితే ఉంది. నా ముందరే పెద్ద స్కై వీల్ ఉంది. క్రిస్మస్ అయిపోయిన 20 డేస్కైనా కూడా క్రిస్మస్ ట్రీ తీయలేకున్నారు. ఈ స్కై వీల్లో 42 బాక్సెస్ ఉన్నాయంట. ఒక బాక్స్కి 6 people కూర్చోవచ్చంట. ఆల్మోస్ట్ 250 people ఫిట్ అవుతారు దాంట్లో. ఇక్కడ మొత్తం క్రిస్మస్ డెకర్ మొత్తం అలానే ఉంది, లైట్స్. ఇక్కడ చూస్తే మనం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ సెంటర్లో పెద్ద మెర్మేడ్ స్టాచ్యూ ఉంది. ఇక్కడ లైవ్ కాన్సర్ట్ స్టేజ్ కూడా ఉంది. లాస్ట్ 2 months మొత్తం ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ జరిగాయంట. సో ఇప్పుడు నేను బ్రాడ్వే స్ట్రీట్ దగ్గర వెళ్తా అన్న, సీ షోర్లో ఉన్న బ్రాడ్వే స్ట్రీట్. చూద్దాం ఎలా ఉందో అది. కింద చూస్తాను కలర్ అన్నీ టైల్స్, లేకపోతే వుడ్డో కాదు, ఇవి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్. మిల్క్ మగ్స్ అన్నీ రీస్టోర్ చేసి దాన్ని రీసైకిల్ చేసి ఇలా చేశారంట.
వీటి బర్త్డే అనుకుంటా 30 years నెంబర్ పెట్టుకొని పోతా ఉన్నాడు అప్పటి నుండి. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ చూస్తే అన్ని బార్స్ ఇవే ఉన్నాయి. దగ్గర లేదని ఇండియన్ రెస్టారెంట్ ఉందాం చూడాలా. ఇది చిన్నప్పుడు మీ బుక్స్లో వచ్చి ఉంటుంది, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి రకరకాల స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కొంచెం వియర్డ్గా స్టఫ్ చేసి పెట్టింటారు. ఈ గురిల్లో కూడా చూడు, ఇది టైర్స్తో మేడ్ అయిందంట మొత్తం. అలా రకరకాల వియర్డ్ ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని లోపల ఉంటాయి. సో దగ్గరలో ఒక క్యాండీ స్టోర్ ఉందంట, అక్కడ వెళ్దాం. చూడండి అన్ని ఆర్కేడ్స్, అన్ని హ్యాపెనింగ్ థింగ్సే ఉన్నాయి, కానీ జనాలు ఎవరు లేరు. నేను చెప్పిన క్యాండీ స్టోర్ ఇదే. ఇక్కడ ఐస్ క్రీమ్ స్టోర్ కూడా ఉంది. ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి మొత్తం ఫాగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ తీసుకునేసి ఇంకా అయితే వెళ్ళిపోతాం. లోపల చూపిస్తే ఎలా ఉందో మీకు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, అస్సలాము అలైకుం.